జగిత్యాల జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 కార్యక్రమం దరూర్ క్యాంపులోని కోదండరామలయ మంటప ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివం ఉపాధ్యాయ అదనపు ఎస్పీ, విశిష్ట అతిథులుగా మంచాల కృష్ణ, డాక్టర్ మొరసుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రామాంజనేయులు, మాస్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. Okay. Coach and all. Jagitial District Kickboxing Association Chairman Manchala Krishna sir. అర్థమైందంటే స్టాప్ చేస్తా లేదంటే మళ్ళీ చెప్తా. Support చేసిన ఎడిటర్ అండ్ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ డాక్టర్ మొరసుమన్ సార్. మీకు అందరూ తెలిసిన విషయం సార్, ఎందుకంటే ఫైనాన్స్ విషయంలో దేని విషయంలో ముందంటే ఖచ్చితంగా సార్తో ముందు డిస్కషన్ చేసి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే చాలా సపోర్ట్ చాలా ఉంటుంది. ఏదైనా ఏదైనా మేము ఇద్దరం మంచిగా కమ్యూనికేషన్ ఉండి మాట్లాడుకుంటా ఈ యొక్క ప్రోగ్రామ్ ఎట్లయితే అనేది చాలా సక్సెస్ చేసుకుంటా పోతా ఉన్నాం. అందుకోసం ఇప్పుడు మన జగిత్యాలలో కిక్ బాక్సింగ్ మంచి ఒక పేరున్నది, ప్లస్ రాష్ట్రంలో కూడా మంచి పేరున్నది. కాబట్టి మన రీసెంట్లీ జరిగినటువంటి ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కూడా మన జగిత్యాల నుంచి పార్టిసిపేషన్ చేసి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా మంచి మెడల్స్ సాధించడం జరిగింది. చాలా మన జగిత్యాల జిల్లాకి మంచి గర్వకారణము. ఢిల్లీ దాకా వెళ్ళి ఒక వారం రోజులు ఢిల్లీలో ఉంది, చాలా మెడల్స్ తీసుకొచ్చారు. మన జగిత్యాల అమ్మాయి రాలేదు ఫంక్షన్ పోయి. కాబట్టి అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని వచ్చి మంచి పేరెంట్స్ కూడా 25 years 30 years నుండి జగిత్యాలలో కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న విజయం పైన ఆసక్తితో చాలామంది స్టూడెంట్స్ని జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రైవేట్ స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం చాలా అభినందనీయం. మరి ఏంటంటే అటువంటి ట్రైనర్స్ ఉంటేనే మనం అటువంటి అందులో నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తాం. మరి మా స్టూడెంట్ లైఫ్లో మీకు ఉన్నటువంటి ట్రైనర్స్ ఎప్పుడు లేరు, మేము ఎప్పుడు నేర్చుకోలేము. మీకు ముఖ్యంగా మీకు విద్యార్థులకు కావాలి ఇప్పుడు లెంగ్తీ టాక్ వద్దు, స్పీచ్ లేవు ఇక్కడ వెరీ బ్రీఫ్. ఇక్కడ మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మీరు చాలా పార్టిసిపేట్ అయ్యారు. బ్రీఫ్గా సింపుల్గా చెప్పాలంటే కిక్ బాక్సింగ్ తోటి ఎన్ని బెనిఫిట్స్ మీకు ఎక్కువ తెలుసు. ప్రాక్టికల్లీ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఏంటంటే దీనివల్ల మన ఫిట్నెస్, స్టూడెంట్స్కి కావాల్సిన ఫిట్నెస్ తప్పకుండా డైలీ ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ హార్మోన్స్, మానసికంగా ఉల్లాసం, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా బాడీ స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి చాలా రిలాక్స్గా మనం ఫీల్ అవుతాం. మీ అందరూ గమనిస్తారు ఇవన్నీ. అంతేకాకుండా స్టూడెంట్స్ కావాల్సిన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, విచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆ ఎసెన్షియల్ ఐటమ్ కాన్సన్ట్రేషన్ తప్పకుండా ఈ ప్రాక్టీస్ వలన ఏకాగ్రత పెడుతుంది. ఏకాగ్రతతో ఏమొస్తుంది మనకు? స్టూడెంట్స్ గెట్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితే మీరు ఏదైనా అంత ఈజీగా సాధించవచ్చు. అంటే ఇటువంటి గేమ్స్లో పార్టిసిపేట్ అయితే గేమ్స్లో కాకుండా విత్ ది ఎడ్యుకేషన్ ఆల్సో దట్ విల్ హెల్ప్ యూ. సో ఐ కాంప్లిమెంట్ ఆల్ పార్టిసిపేట్స్ ఆఫ్ దిస్ ఈవెంట్, ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా. మరి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే వాళ్ళ సహకారంతోనే మీరు అందరూ వచ్చిండు. ఆల్సో స్పెషల్లీ థ్యాంక్ ద పేరెంట్స్. మరి మన మాస్టర్ రామాంజనేయులు గారు, మన డాక్టర్ సుమన్ ఈజ్ వెరీ యాక్టివ్, మా రోటరీ హ్యాపీ మెంబర్. మరి డాక్టర్ మన టీవీ సూర్యం గారు, అదంతా ఒక రోటరీ ఒక ఆర్గనైజేషన్, దాన్ని బ్యాకింగ్ ఇచ్చుకుంటూ స్టేట్ లెవెల్ ఈవెంట్స్ కూడా మన జగిత్యాలు మనం కండక్ట్ చేసినాం. ఫ్యూచర్లో కూడా మీ అందరి కోసం, మీకోసం మేమంతా ఉంటాం. ఇటువంటి నేర్చుకునే ఈవెంట్స్, స్టేట్ ఈవెంట్స్ లాస్ట్ 5-6 years బ్యాక్ స్టేట్ ఈవెంట్ చేస్తే మన ఇక్కడ కిక్ బాక్సింగే కాకుండా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేసినాం, మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో, సో మెనీ ఆర్గనైజేషన్స్ ఇక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్ ఏర్పాటు అయింది. అది నేడి ఉంది.
విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నది. కాబట్టి మనందరం దీన్ని ఒక ఉద్యోగంలాగా స్టూడెంట్స్ చాలా టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ టైంని డోంట్ వేస్ట్ చేయకండి. ఆ వీడియోస్, టీవీస్, ఆ గేమ్స్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే వాట్ హ్యాపెన్స్ దట్ రేడియేషన్ డెవలప్. ఆ రేడియేషన్తో మన బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి వాట్ ఎవర్ వెదర్ యూ ఫైండ్ టైం, ఫోకస్, షో ఇంట్రెస్ట్ ఆన్ దిస్ సచ్ యాక్టివిటీస్, చాలా బెనిఫిట్ అవుతుంది. అందుకే నేను మీ పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి ఇంకొక యాక్టివిటీ మీకు చెప్తా. రోజు మీరు నైట్ పడుకున్నారు అనుకోండి, పడుకునే ముందు రేపు పొద్దున 5 o'clock లేవాలి, 5 o'clock లేవాలి అని ఒక 5-6 times అనుకొని పడుకుంటారు అనుకో. పొద్దున 5 o'clock అలారం పెట్టుకోకుండా లేస్తారు తెలుసా? 5 కాగానే లేచి చూస్తే కరెక్ట్ 5 అవుతుంది. మీరు ఏదైతే అనుకుంటారో అది సబ్ కాన్షియస్ మైండ్ రీచ్ అవుతుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది అంత పవర్ఫుల్. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యేటట్టు మీరు ఒక యాక్టివిటీ బ్రెయిన్ లోపల పడుకునేటప్పుడు ఒక మంచి గోల్ ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు నేనేం కావాలి, అంత పెద్ద క్రేజీ ఐపీఎస్ ఆఫీసర్ మీరు అయితే అంటారా? అంతనే కాదు, అది మన గోల్ అనేది సబ్ కాన్షియస్ రీచ్ కావాలి. రీచ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మీరు ఒక మూవీ చూస్తే సినిమా స్టోరీ చెప్తారా? మొత్తం చెప్తారు. అదే క్లాస్లో సైన్స్ క్లాస్ విన్నారు, మొత్తం క్లాస్ చెప్పండి చెప్తారా? విన్నది చెప్పరు. ఎందుకు? మనకి సినిమా అంటే ఇంట్రెస్ట్, క్లాసులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఏర్పరచుకొని దాన్ని ఏది కావాలనుకున్నారు గోల్ను సబ్ కాన్షియస్ మైండ్ రీచ్ కావాలంటే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే బెడ్ మీద కూర్చొని మీ గోల్ను ఒక సంతోషంగా అయింది. I got to know that around 300 children participated here. So I feel very happy and satisfied that in this small district in Jagtial, so many children are participating, and that too with full passion and energy. We got to see children perform so passionately and so with full interest. It was very wonderful to see, and I hope that you continue this in future as well. You keep on practicing and participating in such events with full passion, and this will definitely help you not just in winning the awards and doing good for the state, for your district and for the nation, but also for fitness. ఎందుకంటే ఈరోజు నా లైఫ్లో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మీరు అందరికీ తెలుసు ఇది పాయింట్, ఏనా? Do you know what fitness, importance of fitness? So any sports, any games which you play, be it kickboxing, cricket, badminton, or any other running, other such type of events, they definitely help you in getting that attention and in making you fit, in helping your digestive, respiratory, circulatory system. It also helps you in studies because you get to have that relaxed period. Because otherwise you see that these days చాలా చిన్న పిల్లలు మొబైల్లో చాలా టైం స్పెండ్ చేస్తారు. సో from that point, this games and these kind of activities very important in your life. So my one small message in the end from me, whatever you are doing, be it studies, games or anything, always try hard and don't think about the results. Always do anything passionately with full interest. You will definitely achieve success in your life. So that's all from my side. All the very best wishes from me. Thank you.